భూమిపైన పెట్టుబడి పెట్టాలి అనేది ఉత్తమ ఆలోచన. మనం నిద్రలో ఉన్న భూమి విలువ పెరుగుతూనే ఉంటుంది. సేవింగ్ అకౌంట్స్ లో డబ్బుకి వడ్డీని నేట మునిగిపోయిన 3 రోజులు ఈ లంక గ్రామాలు 20 గ్రామాలు జల దిగ్బంధంలో ఉండిపోయిన 3 రోజులు. పంటలైతే వాటికి పసుపు, కంద, తమలపాకు, అరటికాయ తదితర వాణిజ్య పంటలన్నీ కూడా పూర్తిగా రైతాంగం నష్టపోయారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. మన దగ్గర రాకపోయారు, విజయవాడ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా వరదలు ముంచెత్తినాయి. మనకంటే ఎక్కువ నష్టం ఇంకా అక్కడ కూడా సంభవించింది. వారందరికీ తోడుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉండి సహాయక ఉన్నాడు. ప్రభుత్వం చేసే సహాయక చర్యలతో పాటు దాతలు, స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి విరివిగా వారికి తోచిన సహకారాన్ని, సహాయాన్ని అందిస్తా ఉన్నాయి. అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు అందులో భాగంగానే సోదరుడు కత్తెర సురేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో వారి సంస్థ హార్వెస్ట్ ఇండియా తరఫున మనకి నిత్యావసర సరుకులను కూడా అందిస్తున్నారు. వాటిని తీసుకోండి. రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సహాయ కార్యక్రమాలు కూడా మీకు సమృద్ధిగా అందే విధంగా చర్యలు తీసుకుంటాం. వరద ప్రభావిత ప్రాంతాల్లో పూర్తిగా మీకు జరిగిన నష్టాన్ని పూడ్చలేకపోయినా మీకు స్వాంతం చేకూర్చే చర్యలు మీకు పూర్తిగా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి కృష్ణ గారిని, సురేష్ కుమార్ గారిని, వారి సిబ్బందిని అందరూ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాం. పెద్దలంక గ్రామాల్లో ఎవరైతే ఈ వరదలకు నష్టపోయారో వరద బాధితులకు హార్వెస్ట్ ఇండియా సంస్థ తరపున వారికి నిత్యావసర వస్తువులు, కూరగాయలు, బియ్యం సరఫరా చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఎంతోమంది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. కొన్ని వందల మంది ప్రజలు ఇక్కడ మరి వారి యొక్క ఇళ్లను కోల్పోయి వరదలకి వారి వస్తువులను, ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులను కోల్పోయి, సమస్తమును కోల్పోయి, అలాగే పంటలు ఏవైతే పంటలు వారు ఉన్నాయి, చెరుకు కానివ్వండి, మరి కంద కానివ్వండి, పసుపు, ఏవైతే పంటలు ఉన్నాయో అవన్నీ కూడా నీట మునిగిపోయి నష్టపోయి వారు ఈరోజు నిరాశ్రయులుగా ఇక్కడ ఉన్నారు, నిరాశ్రయంగా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. వారికి ఈరోజు హార్వెస్ట్ ఇండియా సంస్థ తరఫున వారికి సహాయం చేయడం జరుగుతూ ఉంది. గత 40 సంవత్సరాల నుండి హార్వెస్ట్ ఇండియా స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు చేయడం మీ అందరికీ తెలుసు. మరి మెడికల్ క్యాంపులు కానివ్వండి, అలాగే ఇక్కడ మరి ఎవరైతే మరి ఇళ్ళు కోల్పోయా వారికి నిత్యావసర వస్తువులు కానివ్వండి, బట్టలు కానివ్వండి, మరి ఆహారం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా సరఫరా చేసేటువంటి పద్ధతి 40 సంవత్సరాల నుండి జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ విపత్తు జరిగినటువంటి తర్వాత ఈ యొక్క హార్వెస్ట్ ఇండియా స్పందించి మరి ఈ సంస్థ ద్వారా ఈ యొక్క సహాయ సహకారం అందించడం జరుగుతూ ఉందని మరి చెప్తా ఉన్నాను. ఆయన పొలాలు చూస్తాయి అయిన శ్రీజీ బాస్ ఏది సుబ్బారావు సిటీ